భారత ఉపరాష్ట్రపతిగా సీకే రాధాకృష్ణన్ గారు ఎన్నికయ్యారు. ఎన్డీఏ అభ్యర్థిగా రంగంలోకి దిగిన సీకే రాధాకృష్ణన్ గారు తన ఇండియా కూటమి అభ్యర్థిగా బరిలోకి దిగిన సుదర్శన్ రెడ్డి గారి మీద అయితే మంచి మెజారిటీతో అయితే గెలిచారు. ఎన్నికలో చాలా కీలకంగా, చాలా ఉత్కంఠగా ఉంటుంది, చాలా పోటాపోటీగా పోటీ ఉంటుంది అనుకున్నప్పటికీ కూడా రాధాకృష్ణన్ గారి ఎన్నిక చాలా లాంఛనంగా జరిగింది అని చెప్పొచ్చు. ఉదయం నుంచి ఎన్నిక జరిగింది. ఎంపీలందరూ లోక్సభ, రాజ్యసభ ఎంపీలందరూ తమ ఓటు హక్కునైతే వినియోగించుకున్నారు. దీనికి సంబంధించి రహస్య ఓటింగ్, బ్యాలెట్ పద్ధతిలో అయితే ఓటింగ్ జరిగిన నేపథ్యంలో అంతా కూడా దీనిలో చాలా కీలకంగా పాల్గొన్నారు. మొత్తం 761 మంది తమ ఓటు హక్కునైతే వినియోగించుకున్నారు. దీనిలో రాధాకృష్ణన్ గారికి 452 ఓట్లు, అలాగే సుదర్శన్ రెడ్డి గారికి 300 ఓట్లు రావడంతో ఆయన ఎన్నిక లాంఛనమైంది. ఎన్డీఏకి సంబంధించిన అభ్యర్థిగా రంగంలోకి దిగిన నేపథ్యంలో కొందరు ఓటింగ్కి దూరంగా ఉన్నారు. అలాగే ఇండియా కూటమి అభ్యర్థికి కూడా బలమైన కాన్స్టిట్యూషనల్ అంటే సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా గతంలో పనిచేసిన సుదర్శన్ రెడ్డి గారికి బలమైన మద్దతు ఉంటుందని అయితే భావించారు. సో అయితే దీనికి సంబంధించి సీకే రాధాకృష్ణన్ గారికి అంటే అన్ని పార్టీలు కలగలిపి ఆయనకే ఓటేసినట్లయితే అర్థమవుతోంది. కనీసం ఉత్కంఠకు కూడా గురి చేయకుండానే సిపి రాధాకృష్ణన్ గారికి ఏకగ్రీవంగా ఎలాగైతే వచ్చిందో అంతకు మించి మంచి మెజారిటీ వచ్చిందని చెప్పొచ్చు. ఏకగ్రీవంగా ఎన్నిక కాలేదు కానీ సో దానికి సంబంధించి పూర్తి స్థాయిలో మెజారిటీ వచ్చిందని అయితే చెప్పొచ్చు. సీకే రాధాకృష్ణన్ గారికి ఎన్డీఏ కూటమి పార్టీలన్నీ చాలా చక్కగా మద్దతుగా నిలబడ్డాయి. దానికి సంబంధించి పూర్తి స్థాయిలో ఆయనకు ఆధిక్యం కూడా దక్కింది అని అయితే చెప్పొచ్చు. సో 17వ భారత ఉపరాష్ట్రపతిగా సీకే రాధాకృష్ణన్ గారు త్వరలో బాధ్యతలు చేపట్టనున్నారు. అలాగే రాజ్యసభను ఆయన తనదైన రీతిలో స్పీకర్గా ఉండి ముందుకు నడిపించనున్నారు. సో ఇప్పటికే మహారాష్ట్ర గవర్నర్గా ఉన్న ఆయన మహారాష్ట్ర గవర్నర్ పోస్టుకు రాజీనామా చేసి ఉపరాష్ట్రపతిగా పదవి బాధ్యతలు త్వరలోనే చేపడతారు. సో కంగ్రాట్స్ టు సీకే రాధాకృష్ణన్ గారు అని మనం చెప్పొచ్చు. సో ఎప్పటికప్పుడు అప్డేట్స్ గురించి ఛానల్ని ఫాలో అవ్వండి, అలాగే వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ.